నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 3 రోజులలో వృషభ రాశిలో పుట్టిన వాళ్లకు జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీ మంచి కోరే చెబుతున్నాము. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వృషభ రాశి జాతకులు ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. మరి ఇంతకు ఈ వృషభ రాశి వాళ్లకు మరో 3 రోజులలో అంటే జనవరి 25, 26, 27 తేదీల తర్వాత అసలు ఏం జరగబోతూ ఉంది, వీరి జీవిత భాగస్వామి వల్ల వీరి జీవితంలో ఎలాంటి షాక్కు గురవుతారు, అటువంటి మార్పులు ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులు ఏ విధమైన దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు వీరి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ జనవరి 25, 26, 27వ తేదీల తర్వాత వీరి జీవిత భాగస్వామి వలన ఇటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 3 రోజులలో జరగబోయేది తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి లైఫ్ అనేది ఇప్పుడు పూర్తిగా చేంజ్ కాబోతూ ఉంది. ఈ వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ విధంగా మీకు జరుగుతూ ఉంది అని మీరైతే ఎప్పుడూ కూడా ఊహించనే ఉండరు. అసలు ఇంతకు ఈ వృషభ రాశి జీవితంలో మరో 3 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి, ఈ పెను మార్పుల ప్రధాన కారణం ఏంటి, గోచార గ్రహస్థితి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలు అన్నిటికీ కూడా ఆయనని రాజుగా పరిగణిస్తాము. సూర్య భగవానుడి యొక్క కదలికల మార్పు అనేది ప్రతి ఒక్క మానవుడి జీవితం పైన ప్రభావం అనేది విపరీతంగా పడుతుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ వృషభ రాశి జీవితంలో వీరి జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వాళ్లను అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. వీరి జీవిత భాగస్వామి వలన పూర్తి జాతక మార్పు అనేది ఉండబోతోంది. వీరి లైఫ్ మొత్తం కూడా పూర్తిగా మార్పు చెందనుంది. అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం కూడా మార్పు చెందడం కారణంగా వీరి యొక్క సంసార బంధంలో కూడా కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులను వీళ్ళైతే ఇప్పుడు అనుభవించబోతున్నారు. ఈ కారణం వల్ల వృషభ రాశి లైఫ్లో వీరి యొక్క జీవిత భాగస్వామి ప్రవర్తన అనేది ఈ టైంలో మారబోతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు మాత్రం ఆ ప్రవర్తన కారణంగా మీకు మాత్రం మేలు జరగబోతోంది. మీరు మొదలు అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు మాకు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు అని. కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం మీకు మంచి చెయ్యాలి అని వాళ్ళు మంచి కోరుకుంటూనే ఉంటారు. మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో, ఆమె చింతనతో, ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ సమయంలో వృషభ రాశి వాళ్లకు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ సమస్య కూడా ఇప్పుడు తొలగిపోతుంది. ఉద్యోగంలో మీకు స్థిరత్వం లభించబోతోంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకంలో శుభవార్తలు కూడా వింటారు. ఇదే విధంగా జాతకంలో కూడా అనుకూల మార్పులు చెందుతాయి. మీకు ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడటానికి అవకాశము ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరిగే తీరే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మీరు చేపట్టినటువంటి వ్యవహారాలు అన్నిటినీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఇప్పుడు ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్లకు అనుకూలించబోతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోలుకుంటారు. ఆరోగ్య పరంగా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. సోదర సోదరి మనుల యొక్క పరిపూర్ణ సహాయ సహకారం అనేది మీకైతే ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఆ సహాయ సహకారాల కారణంగా వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా మీరైతే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అనే చెప్పవచ్చు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. మీ సంతానం వల్ల కూడా మీకైతే పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం పొందుతారు. శత్రువులను కూడా మిత్రులుగా మీరైతే మార్చుకుంటారు. అన్ని అంశాలలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకైతే ఇప్పుడు పూర్తిగా లభించనున్నాయి. ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుందనే చెప్పచ్చు. మీకు స్థిరాస్తులను సంపాదించుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. ఈ సమయంలో ప్లాట్స్ కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. కాకపోతే మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఉద్యోగస్తులకు అయితే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. ఇకపోతే మీరు చేస్తున్న పనులు అన్నిటిలో కూడా మీరు అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదమర్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టానికి గురవుతారు. వృషభ రాశి వ్యక్తులకు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఏమైనా ఉంటే గనుక అవి అయితే ఇప్పుడు అనుకూలంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలోనూ ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరైతే బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాలలోనూ మీరు చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోనూ ప్రతి ఒక్క అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది మీరు ఈ సమయంలో తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలను మీరు ఈ సమయంలో పొందుకోబోతూ ఉన్నారు. ఆర్థికపరమైన పరిస్థితి అనేది మీకు ఈ సమయంలో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలోనూ మీరు చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు కూడా పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం కూడా ఆర్థికపరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది ఈ సమయంలో మీరైతే పొందుతారనే చెప్పుకోవాలి. కెరియర్ పరంగా కూడా మీరు ఈ సమయంలో చక్కగా ఎదుగుదల అనేది చూస్తారు. ఏది ఏమైనా ఈ రాశి వ్యక్తులకు మంచి అభ్యున్నతమైన స్థానానికి చేరుకోబోతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూల ప్రయోజనాలు అనేవి ఉంటాయి. మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ జీవితంలో మరిన్ని అదృష్ట శుభ ఫలితాలను మీరు పొందుకోవడం కోసం మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోండి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి. అద్భుత ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండితో చక్కెర కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం లాంటివి చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.